అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేశారు పోలీసులు. 2 సూట్ కేస్ బాంబులు, మరొక బకెట్ బాంబును నిర్వీర్యం చేశారు. అయితే సూట్ కేస్ బాంబులను నిర్వీర్యం చేస్తుండగా నకిలీ పాస్పోర్ట్లు బయటపడ్డాయి. మలేషియాలో ఖాదర్ అనే పేరుతో ఫేక్ పాస్పోర్ట్లను తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. అలాగే రాయచోట్లో అరెస్ట్ అయిన ఇద్దరు కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని చెప్తున్నారు డీఐజీ కోయా ప్రవీణ్. 1998-99 కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల తర్వాత వారిద్దరూ తమ మఖాన్ని రాయచోటికి మార్చినట్టుగా చెప్పారు. పేర్లు మార్చుకుని చిరు వ్యాపారాలు చేస్తున్నట్టుగా చెప్పారు. అబూబకర్ తన పేరును అనుముల్లా ఖాన్ గా మార్చుకున్నాడని తెలిపారు. అతడి ఇంట్లోనే పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు సీజ్ చేసినట్టుగా వివరించారు. అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాల్లో నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూర్ బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికీ లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయటానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం మనం అడిగినారు. మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆనమాళ్ళ ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళంతా పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. అది మీరు ముందెందుకు చెప్పలేదంటే ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు, ఏదన్నా జరగవచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారి ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మనం సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు కూడా ముందు మనకి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకములన్నింటినీ మనం అధిగమించి మనం సెర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు, తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకు లభ్యమైంది. తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది. తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, బెంగళూరులో 2013లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇది అబూబకర్ సిద్దికి అలియాస్ అమాలునా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు. వీళ్ళంతా కూడా అల్ఉమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ, ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అత్యధికంగా ఈ ఐఎస్ఐఎస్ కానీ ఈ అల్ఉమా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజాలానికి ప్రేరేపించబడి పనిచేసే వాళ్ళు అనమాట. సో వీళ్ళ రైడ్స్లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు. వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దానికి సంబంధించినవి కూడా చాలా ఆధారాలు దొరికాయి. అలాగే ఈ అబూబకర్ సిద్దికి అమాలునా అనే వ్యక్తి బహుపర్యాయాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు. ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరి సహకారం తీసుకుంటే అసలు వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు, ఇక్కడికి లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం. ఇంక మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి టూకీగా చెప్పాలంటే మీరు ఈ మధ్య కాలంలో జరిగింది, గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది.
ఈ సామాగ్రితో అటువంటి 50 నుంచి 60 వరకు మనం తయారు చేయొచ్చు. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే ఐఈడి ఉంటుందో ఐఈడి అలాంటి డివైజెస్ ఒక 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అది కాకుండా భారీ స్థాయిలో ఒక 8 నుంచి 12 వరకు అయితే కనుక 30 మీటర్ కిల్ రేడియస్ ఉండే బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది. పొటాషియం నైట్రైట్, నైట్రోగ్లిజరిన్, పొటాషియం క్లోరేటు, తర్వాత పీఈటీ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఒక సూట్ కేసులో కూడా మనకు లభ్యమైంది. 20 కేజీలు ఉంది. సో ఇదొక మన అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత పోలీసు ఒక పనితనంలో ఇదొక మైలురాయిగా మీరు చిత్రీకరించవచ్చు. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అరెస్టుతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ 25 ఏళ్ల క్రితమే రాయచోటుకొచ్చి మారు పేర్లతో చిరు వ్యాపారం చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు.